శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సింహరాశి వారికి శుక్లపక్షం నాడు 22 నవంబర్ నుండి మొదలు పెడితే 7 డిసెంబర్ వరకు పూర్తి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ కాలంలో సింహరాశి గ్రహబలం శుక్లపక్షంలో 22 నవంబర్ 7 డిసెంబర్ వరకు పూర్తి రాశి ఫలితాలు తీసుకుంటే, సూర్యుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు తులారాశిలోను, శని కుంభరాశిలోను, బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్లపక్ష చంద్రుడు విజయానికి ప్రతికూలంగా ఉండొచ్చు. ఈ కాలం సింహరాశి వారికి శుభ సమయం, గెలుపు కాలం అని కూడా చెప్పచ్చు. స్వయం ఉపాధి రంగం వారికి చాలా మంచి సమయం చెప్పచ్చు. మీ డిమాండ్ పెరుగుతుంది, కస్టమర్ల ఇన్ఫ్లో పెరుగుతుంది, కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం వచ్చింది, ఆన్లైన్ ప్రమోషన్ చేసే రెస్పాన్స్ బాగా ఉంటుంది. మెడికల్ రంగంలో వాళ్ళకి గట్టి లాభం, ఫుడ్ ట్రావెల్స్ వారికి కూడా మంచి లాభం అని కూడా చెప్పవచ్చు. ఇంకా కొత్త కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్న వ్యాపారంలో ఆఫర్లు, టెండర్లు, డీల్స్ సాఫీగా జరిగిపోతుంటాయి. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల వరకు అద్భుత లాభాలు వస్తాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మీ యొక్క ఫ్రాంచైజ్ మోడల్లో పెంచుకోవడం లేదా బ్రాంచ్లు పెట్టడం లాంటిది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కదులుతాయి. జీతం, అప్రియేషన్ విషయంలో శుభవార్త వింటారు, పై అధికారుల నుండి మెచ్చుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త పాజిటివ్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. మేనేజ్మెంట్ మీ పనిని గుర్తిస్తుంది. జాబ్ చేంజ్ కోసం మంచి సమయం కూడా చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు లీడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి గౌరవం, మద్దతు, ప్రచారం గట్టి పెరుగుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రత్యర్థులు తగ్గిపోయే అవకాశాలు బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు చేయవలసిన పోటీ పరీక్షల నుంచి ప్రదర్శన, ప్రొఫెసర్లు, గురువుల ఆశీర్వాదం పొందండి. ప్రాజెక్ట్ వరకు అసైన్మెంట్ క్లియర్గా చేసుకోండి. ఏకాగ్రత బలంగా ఉండాలి. అభ్యాసం వేగంగా జరగాలి. కొంచెం కష్టపడితే అన్ని రకాల ఫలితాలు పొందుతారు. విదేశీయ చదువు, ఇంటర్వ్యూలకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ట్రిప్ లాంటిది విదేశాలకు చేసే అవకాశాలు బాగున్నాయి. వీసా ప్రాసెసింగ్ క్లీన్గా జరుగుతుంది, టెన్షన్ పడక్కర్లేదు. విదేశీ ఉద్యోగాలకి అద్భుత లాభాలను కూడా అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ లేదా అక్కడ ఉద్యోగం ఉండి ఉద్యోగం పోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగవచ్చు. పిల్లలు చదువులో క్రీడాకారులుగా ఉన్నటువంటి వారికి మంచి శుభవార్త వింటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, ఇల్లు మరమ్మత్తు, పునర్నిర్మాణం లాంటిది మంచిది అని చెప్పచ్చు. సేవింగ్స్ పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. ఇన్వెస్ట్మెంట్ షేర్లలో పెట్టుబడి పెట్టండి. ఆరోగ్యం, రక్తపోటు, హృదయం గురించి కొంచెం జాగ్రత్తగా, ఇక కార్డియా విశేషాల్లో కొంచెం జాగ్రత్త పడండి. చిన్న చిన్న స్ట్రెస్సెస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త. శరీర శక్తి ధైర్యంగా ఉండడానికి మంచి వ్యాయామం చేయండి. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినండి. సింహరాశి మిత్రులకి ఈ నెల ఈ పక్షపాలలో చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, సూర్యభగవాన్ని ప్రార్థన చేయాలి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 108 సార్లు పారాయణించాలి. ఎందుకంటే ఆరోగ్యాని కోసం ఇది చేయాలి. మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆకు పూజ చేయండి. గోధుమలు, ఎరుపు వస్త్రములు, కిష్మిష్ ఇలాంటివి దానం ఇవ్వండి. అదృష్టం కలిగించే రంగు బంగారు వర్ణం, ఆరెంజ్ బాగా కలిసి వస్తుంది మీకు అని చెప్పచ్చు. నంబర్ 7 ఈజ్ యువర్ లక్కీ నెంబర్ అని చెప్పచ్చు. ఓవరాల్ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. శని భగవాన్ని ప్రార్థన చేసుకోవడం మంచిది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.